ప్రొఫెసర్ ప్రకాష్ గారు చాలా మంచి వర్తమానాలు అందించే దైవజనులు. దేవుని యొక్క వర్తమానాల్ని లోతైన మర్మములతో మరి ఆయన ప్రకటించే మంచి దైవజనుడు. ప్రియా దేవుని బిడ్డల 25 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారట. చాలాసార్లు అనుకుంటాం సేవకులు వాక్యం చెప్తారు, బోధిస్తారు కదా, వారికి రోగాలు రాకూడదు అనుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని ముళ్ళులు పెడతాడు ప్రియమైన దేవుని బిడ్డరా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా సరే వాటిని మేము పట్టించుకోము, దేవుని కొరకు సాగిపోవడానికి పరిగెడతాం. 25 years కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతూ దేవుని యొక్క స్వార్థను ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాలలో ఆయన ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డరా, ఈ మధ్య కాలంలో హార్ట్ ఫెయిల్ అయ్యి ఆయన సడన్ డెత్ అండి, ఆయన క్రీస్తునందు మరణించారు. నేను చెప్పగలను ఖచ్చితంగా ఆయన దేవుని కుడి పార్శ్వంలో ఉన్నారు, ఆయన దేవుని పాదాల దగ్గర ఉన్నారు. మంచి దైవజనులు, దేవుని కొరకు వాడబడే దైవజనులు. ఒక్క దైవజనుడు దేవుని దగ్గరికి వెళితే కొన్ని వేల మంది, కోట్ల మంది దైవజనులు దేవుడు లేపబోతూ ఉన్నాడండి. అలాంటి వారిని దేవుడు లేపబోతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొక్క వైఫ్ వయసు చిన్నదే, చిన్న బిడ్డలు. దేవుని కొరకు వారు వాడబడాలి. వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన కొరకు మాత్రమే కాదు కానీ అలాంటి దైవజనుల కొరకు కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి.